ప్రేమ అంగట్లో దొరికే వస్తువేం కాదు, అది స్వతహాగా మనస్సులో నుంచి పుట్టుకొచ్చేది. ప్రేమ అంటే హృదయాన్ని పారేసుకోవడం కాదు, ప్రేమించడానికి హృదయం కావాలి. ప్రేమింపబడడానికి వ్యక్తిత్వం ఉండాలి. ప్రేమ వేదం లాంటిది, చదవగలిగితే పరిపూర్ణతను ఇస్తుంది. ఇక మనిషి ఇంకొక మనిషిని ప్రేమించేలా చేయడం భగవంతుడికి కూడా సాధ్యం కాదు. జీవితం పువ్వు లాంటిది, అందులోని మకరందమే ప్రేమ. ప్రేమ శత్రువులను కూడా మిత్రులుగా మారుస్తుంది. ప్రేమించడం పాపం కాదు, ఎందుకంటే అది పెరిగేది కడుపులో కాదు, హృదయంలో. ఈ ప్రపంచంలో ప్రేమకు కూడా ఏదో వ్యతిరేకత, అర్హత ఉండాలంటే ఇంతమంది ప్రేమించేవారు కానీ కాదు, ప్రేమించబడేవారు కాదు. ఇష్టం ప్రేమగా మారాలంటే దానికి గౌరవం తోడవ్వాలి. కళ కన్నా ప్రేమ గొప్పది, ప్రేమ కన్నా జీవితం గొప్పది. ప్రేమ కోపాన్ని చంపుతుంది, చిరునవ్వుని పుట్టిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటారు. ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు ఒక్కో రోజును ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటారు. మనసులో దాచలేనంత ప్రేమ ఎంతో విశాలమైంది. ఎంతో ఘన చరిత్ర కలిగిన ప్రేమికుల రోజును ఫిబ్రవరి 14న జరుపుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఒక్కొక్క రోజు ప్రత్యేకత ఏంటో ఒక్కొక్కటిగా చూద్దాం. రోజ్ డే. వ్యాలంటైన్ వీక్ రోజ్ డేతోని ప్రారంభమవుతుంది. దీన్ని ఫిబ్రవరి 7న జరుపుకుంటారు. రోజ్ డే రోజున ప్రేమ జంటలు ఒకరికొకరు గులాబీ పువ్వులను ఇచ్చుకుంటూ ఉంటారు. ఇక నెక్స్ట్ ప్రపోజ్ డే. ప్రపోజ్ డే సందర్భంగా ప్రియుడు లేదా ప్రియసి వారి ప్రేమను వ్యక్తపరుస్తారు. ఫిబ్రవరి 8న ప్రపోజ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక నెక్స్ట్ చాక్లెట్ డే. వ్యాలంటైన్ వీక్ లో భాగంగా ఫిబ్రవరి 9ని చాక్లెట్ డేగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ప్రియుడు లేదా ప్రేయసి చాక్లెట్లను బహుమతిగా ఇచ్చి ప్రేమను తెలియజేస్తారు. ఇక టెడ్డీ డే. వ్యాలంటైన్స్ వీక్ లో భాగంగా టెడ్డీ డే రోజున ప్రేమికులు టెడ్డీని బహుమతిగా ఇచ్చుకుంటూ ఉంటారు. ఫిబ్రవరి 10న టెడ్డీ డేను సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక ప్రామిస్ డే. ప్రేమికులు కలిసి ఉండాలనే ఈ రోజున ప్రామిస్ చేసుకుంటూ ఉంటారు. ఆ మాటకు కట్టుబడి జీవితాంతం ఉంటామని వాగ్దానం చేస్తారన్నమాట. ఇక హగ్ డే. హగ్ డే అనేది ఒక శారీరక స్పర్శ మరియు భావోద్వేగ కనెక్షన్ను తెలిపే ఒక ఆనందకరమైన వేడుక. వెచ్చని కౌగిలి అనేది ఒక సంతోషకరమైన ఎమోషన్. హగ్ డే రోజున ప్రియుడు ప్రేయసిని కౌగిలించుకుని వారి ప్రేమను వ్యక్తపరుస్తారు. ఫిబ్రవరి 12న హగ్ డేను జరుపుకుంటారన్నమాట. ఇక ఫిబ్రవరి 13నేమో కిస్ డే. సిగ్గేస్తుందండి ఈ కిస్ డే గురించి చెప్పడానికి. వ్యాలంటైన్ వీక్ లో భాగంగా కిస్ డే రోజున ప్రేమికులు వారి భాగస్వామికి ముద్దు పెట్టుకుంటారన్నమాట. వారి ప్రేమను ప్రత్యేకంగా తెలిపి బహుమతులను కూడా ఇస్తారు. ప్రేమికుల దినోత్సవం ఫైనల్ గా ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం అన్నమాట. వ్యాలంటైన్స్ డే వీక్ లో చివరి రోజు మరియు ప్రేమికుల దినోత్సవం. ఈ ప్రత్యేకమైన రోజును ప్రేమను వ్యక్తపరుస్తూ బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటారన్నమాట. ఇదండి ప్రేమికుల రోజు, వ్యాలంటైన్స్ వీక్ కహాని. మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తూ సెలవు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.